హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 2025కు సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఇండెక్స్ అదేవిధంగా ర్యాంకింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఏముంటాయి ఈ వీడియోలో అంటే యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, అదేవిధంగా ఇతర సంస్థలు రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్స్ మరియు ఇండెక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మినిమమ్ 2-3 మార్క్స్ మనం ఈ టాపిక్ నుండి ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025? గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క స్థానం ఏది? లేదా భారతదేశం యొక్క ర్యాంక్, భారతదేశం సాధించినటువంటి ర్యాంక్ ఎంత? సో భారతదేశం అనేటువంటిది ఎంత ర్యాంక్ సాధించింది అంటే 115వ ర్యాంక్. ఏ ఇండెక్స్ ప్రకారం? గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ప్రకారం. ఎంత స్కోర్తో అంటే 2.229 స్కోర్తో ఎన్నవ స్థానాన్ని 2025లో అంటే 115వ స్థానాన్ని సాధించింది. అదే గనక మీరు 2024లో చూసినట్లయితే భారతదేశం అనేటువంటిది ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 116వ స్థానంలో నిలిచింది. ఇతర దేశాలైతే బంగ్లాదేశ్ 123వ స్థానం, పాకిస్తాన్ 144వ స్థానం, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అయితే 158వ స్థానంలో నిలిచాయి. అయితే భారతదేశం గుర్తుపెట్టుకోండి, 2025లో అయితే 115th ప్లేస్ ర్యాంక్, అదేవిధంగా 2024లో అయితే 116th ర్యాంక్ను సాధించింది. According to a report, which organization revealed that India increased its nuclear warhead count to ఎంత 180 in 2024? 2025 నివేదిక ప్రకారం భారతదేశం 2024లో తన అణు ఆయుధాల సంఖ్యను 180కి పెంచిందని ఏ సంస్థ వెల్లడించింది? ఏ సంస్థ వెల్లడించింది అంటే సిప్రి. చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఐ థింక్ యూపీఎస్సీలో సిప్రి గురించి అడిగారు కాబట్టి ఇంపార్టెంట్. సిప్రి అంటే ఏంటి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. According to a report, recent report by Morgan Stanley, by which year is India projected to become the world's third largest economy, surpassing Japan and Germany? మోర్గన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం జపాన్ మరియు జర్మనీని అధిగమించి భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేటువంటి సంవత్సరం ఏది? ఇక్కడ చూస్తున్నారు కదా, మోర్గన్ స్టాన్లీ ఇండియా టు బికమ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై ఎప్పటి వరకు అంటే 2028 వరకు ఇండియా అనేటువంటిది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అని ఎవరి నివేదిక తెలిపింది? మోర్గన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. సో ఇది ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందన్నమాట. 2028 మోర్గన్ స్టాన్లీ ఏ నివేదిక ప్రకారము అంటే ఇండియాస్ స్టేట్ లెడ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి నివేదికను ఎవరు రిలీజ్ చేశారు? మోర్గన్ స్టాన్లీ రిలీజ్ చేసింది. ఎప్పుడు రిలీజ్ చేసింది? జూలై 2025లో విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే భారతదేశం 2028 నాటికి ఏ దేశాలను? జపాన్ మరియు జర్మనీని అధిగమించి ప్రపంచంలో అంటే ఈ దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అని మోర్గన్ స్టాన్లీ రిలీజ్ చేసినటువంటి ఇండియా స్టేట్ లెడ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనే నివేదిక తెలిపింది. అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2024, వాట్ ఈజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ డిజిటలైజేషన్? 2024 భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నివేదిక ప్రకారం సమగ్ర డిజిటలైజేషన్ పరంగా భారత్కు గ్లోబల్ స్థాయిలో అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ర్యాంక్ ఏంటి? ఎన్నవ ర్యాంక్ అంటే థర్డ్ ర్యాంక్. ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారు అంటే ICRIER విడుదల చేసినటువంటి 2024 భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నివేదిక ప్రకారం భారతదేశం అనేటువంటిది ప్రపంచ స్థాయిలో దేని పరంగా? డిజిటలైజేషన్ పరంగా. సో మీరు ఏం చేస్తారంటే ఒక A4 షీట్స్ తీసుకొని ఫస్ట్ వచ్చేసిన సంస్థల పేరు రాయండి, వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ రాయండి, ఏ కేటగిరీలో ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి వచ్చాయి. ఇలా గనక ఒక పేపర్లో మొత్తం గనక మీరు రాసుకున్నట్లయితే షార్ట్ ఫామ్లో ఈజీగా రివైజ్ చేయగలుగుతారు. సో ఏ పరంగా అంటే డిజిటలైజేషన్ పరంగా ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశం అంటే 3వ స్థానంలో ఉంది. మీరు గనక G20 దేశాల్లో గనక చూసినట్లయితే వ్యక్తిగత వినియోగం పరంగా ఎన్నవ స్థానంలో ఉంది భారతదేశం అంటే 12వ స్థానంలో నిలిచింది. వాట్ ఈజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ ద హురూన్
గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025. 2025 హురూన్ గ్లోబల్ యూనికార్న్ సూచికలో భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఉన్న ర్యాంకు ఏమిటి? ఎన్నవ ర్యాంక్ ఉంది భారతదేశానికి అంటే థర్డ్ ర్యాంక్ ఉందన్నమాట. అదే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే యునైటెడ్ స్టేట్స్. ఎన్ని యూనికార్న్స్తో అంటే 703. యూనికార్న్ అంటే ఏం లేదండి, ఇది స్టార్టప్స్ కంపెనీస్ అనమాట. ఏ స్టార్టప్ కంపెనీ యొక్క విలువ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటుందో ఆ ప్రైవేట్ స్టార్టప్స్లని మనం ఏమంటాం? యూనికార్న్స్ అంటాం. సో యునైటెడ్ స్టేట్స్లో 1 బిలియన్ కన్నా ఎక్కువ విలువ గల కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? 703 ఉన్నాయి. అదే చైనాతో ఎన్ని ఉన్నాయి? 340 ఉన్నాయి. అదే ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 67 థర్డ్ ప్లేస్లో ఉంది భారతదేశం. అదే ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు? యునైటెడ్ కింగ్డమ్ 53 యూనికార్న్స్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనిని ఐ థింక్ లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో అడిగారనమాట ఇలాంటి క్వశ్చన్ యూనికార్న్స్ పైన. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. విచ్ కంపెనీ బికేమ్ ఇండియాస్ 5th యూనికార్న్ ఆఫ్ 2025. 2025లో భారతదేశపు 5వ యూనికార్న్గా గుర్తింపు పొందినటువంటి కంపెనీ ఏది అంటే జంబో టైల్ కంపెనీ. సో వీరు డెవలప్ చేశారనమాట. వీరు ఫౌండర్స్ అనమాట జంబో టైల్ యూనికార్న్ కంపెనీలో. సో 2025లో భారతదేశపు 5th యూనికార్న్ అనమాట ఏది జంబో టైల్ అనేటువంటిది. Which city has been ranked as the world's most livable city in the Global Livability Index 2025 by the Economist Intelligence Unit? 2025 గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో జీవించేందుకు అత్యుత్తమ నగరంగా ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏ నగరాన్ని ఎంపిక చేసింది అంటే కోపెన్హాగన్ ఎక్కడ ఉంది అంటే డెన్మార్క్లో ఉంది. ఏ ఇండెక్స్ ప్రకారం అంటే 2025 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో జీవించేందుకు అత్యుత్తమ నగరంగా ఎవరు ఎంపిక చేశారు దీన్ని అంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు ఎంపిక చేసిన నగరం ఏంటి అంటే కోపెన్హాగన్, డెన్మార్క్. ఈ నగరం అనేటువంటిది స్థిరత్వం, విద్యా ప్రమాణాలు మరియు మౌలిక సదుపాయాలు వంటి అంశాలు అత్యుత్తమ స్కోర్ సాధించి 98.0 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందింది. అయితే గత 3 సంవత్సరాలు అగ్రస్థానంలో ఏ నగరం ఉంది అంటే వియన్నా నగరం ఉంది. అత్యంత పురోగతి సాధించిన నగరం ఏది 2025లో గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రకారం అంటే అల్ ఖుబైర్, సౌదీ అరేబియా. అల్ ఖుబర్. సో అత్యంత తక్కువ జీవన ప్రమాణాలు కలిగిన నగరం ఏవి అంటే డమాస్కస్, సిరియా. భారతదేశంలో అయితే న్యూఢిల్లీ అదేవిధంగా ముంబై రెండు కూడా 173 నగరాలలో ఎన్నవ స్థానంలో నిలిచాయి అంటే 141వ స్థానంలో నిలిచాయి. As of 2024, what rank did India secure in global biofuel consumption according to the Statistical Review of World Economy Report 2025? World Energy Report 2025. Statistical Review of World Energy Report. ఏ రిపోర్ట్ ఇది అంటే వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ ప్రకారం 2024 నాటికి భారతదేశం ప్రపంచ ఏ వినియోగంలో బయోఫ్యూయల్ వినియోగంలో ఎన్నవ స్థానాన్ని సాధించింది? ఎన్నవ స్థానంలో ఉంది అంటే 4th ప్లేస్లో ఉంది. భారతదేశం ప్రపంచంలో ఇది 2024 డేటా 2025లో రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ అయిందనమాట. సో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగ దేశంగా నిలిచింది. ఎవరి ప్రకారం అంటే స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ ప్రకారం. సో ఈ నివేదికను ఎవరు కలిసి విడుదల చేశారు అంటే ఎనర్జీ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా కేపీఎంజీ మరియు గ్రీనరీ. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద రైనో DNA index systems RODIS launched by the Ministry of Environment in India? భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖ, ఏ మంత్రిత్వ శాఖ అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రోడిస్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరికి సంబంధించిందండి? రైనోస్కి సంబంధించింది. ఏంటి దీని ప్రధాన ఉద్దేశం అంటే ట్రాక్ రైనో DNA టు ఎయిడ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, నేరాల దర్యాప్తుల కోసం మృగ డిఎన్ఏను సేకరణ చేయడం. సో ఒక ఇండెక్స్ అనమాట రైనో DNA ఇండెక్స్ సిస్టమ్ అనేటువంటి టూల్.
టూల్‌ని ఎప్పుడు 2016లో ప్రారంభించింది. కానీ ఇది ఇటీవల న్యూస్‌లో ఉందన్నమాట. సో, ఈ గంధం మృగాల శృంగాల నుండి ఏం తీసుకుంటారంటే డీఎన్ఏ శాంపుల్‌లను సేకరించి ప్రతి గంధం మృగం యొక్క ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందిస్తారనమాట. ఈ టెక్నాలజీ ద్వారా అడవిలో నేరాలను, అక్రమ వేటను దర్యాప్తు చేయడంలో మరియు గంధం మృగ జనాభా నిర్వహణలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు కలిసి అమలు చేస్తున్నారు అంటే వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అస్సాం ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. సో, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖలతో కలిసి అమలు చేస్తున్నారనమాట. When was 10th edition of the UN Sustainable Development Goals report released? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నివేదిక యొక్క 10వ ఎడిషన్ ఎప్పుడు విడుదల చేయబడింది? ఎప్పుడు విడుదల చేశారు అంటే జూలై 14, 2025. సో, యునైటెడ్ నేషన్స్ యొక్క డేసా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ సంస్థ అనేటువంటిది జూలై 14, 2025న ఎన్నవ ఎడిషన్ అంటే 10th ఎడిషన్ 10వ ఎడిషన్ అయినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నివేదికను విడుదల చేసింది. According to WHO and UNICEF data released in July 2025, what major public health milestone did South Asia achieve in 2024? 2025 జూలైలో ఎవరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యూనిసెఫ్ అంటేనే పిల్లలకు సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో, యూనిసెఫ్ విడుదల చేసినటువంటి డేటా ప్రకారం 2024లో దక్షిణ ఆసియా ఏ ముఖ్యమైన ప్రజారోగ్య పురోగతిని సాధించింది? దేన్ని సాధించింది అంటే హైయెస్ట్ ఎవర్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ కవరేజ్, చరిత్రలోనే అత్యంత బాలల టీకాలు అనేటువంటివి కవర్ చేయడం జరిగింది. ఏ నివేదిక తెలుపుతోంది అంటే WHO మరియు యూనిసెఫ్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఏ ఖండం అంటే దక్షిణ ఆసియా అనేటువంటిది 2024లో చరిత్రలోనే అత్యధిక బాలల టీకాల విస్తరణ సాధించింది. ఎక్కువ మంది పిల్లలకు టీకాలు వేసిందనమాట. విచ్ సిటీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ కేటగిరీ 1 అంటే పాపులేషన్ అనేటువంటిది 10 lakh కంటే ఎక్కువగా అండర్ ద స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ అవార్డ్ 2025. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్ 2025 కేటగిరీలో 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నగరం ఏది అంటే ఇండోర్ నగరం. సో, ఏ అవార్డ్స్ ఇవి అంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులో పర్యావరణ, అటవీ శాఖ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. సో, కేటగిరీ 1లో ఏంటి అంటే జనాభా 10 లక్షల కంటే ఎక్కువ, కేటగిరీలో 2లో అయితే జనాభా 3 లక్షల నుండి 10 లక్షల మధ్యలో, కేటగిరీ 3లో అయితే జనాభా 3 లక్షల కంటే తక్కువ. సో, ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నాయండి. టోటల్ అవార్డ్స్ అనేటువంటివి 11 బెస్ట్ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. కేటగిరీలో కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారంటే ఇండోర్ ఉంది, అదేవిధంగా జబల్పూర్ మరియు థర్డ్ వచ్చేసి ఆగ్రా మరియు సూరత్. సెకండ్ కేటగిరీ అయితే 3 lakhs to 10 lakh పాపులేషన్ మధ్యలో అయితే అమరావతి ఫస్ట్ ర్యాంకు, హన్సీ అండ్ మొరారాబాద్ సెకండ్ ర్యాంకు, అల్వార్ అనేటువంటి థర్డ్ ర్యాంకు. కేటగిరీ 3లో అయితే పాపులేషన్ జనాభా అనేటువంటిది 3 లక్షల కన్నా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ దివస్ ఒకటి, పర్వాను ఒకటి, థర్డ్ వచ్చేసి అంగుల్ అనేటువంటివి థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అకార్డింగ్ టు రీసెంట్ రిపోర్ట్ బై మోర్గన్ స్టాన్లీ, ఐ థింక్ మనం ఇది డిస్కస్ చేసాము. Which Indian region ranked highest overall in the India Electric Mobility Index based on 2024 data? 2024 డేటా ప్రకారం రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది? 2025లో రిలీజ్ అయిందనమాట. సో, 2024 డేటా ప్రకారం ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ సూచికలో అత్యుత్తమ స్థానం పొందినటువంటి భారతదేశం ప్రాంతం ఏది? ఇందులో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్లో ఏ ప్రాంతం అంటే ఢిల్లీ అనమాట. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ సూచిక అనేటువంటిది ఎవరు స్టార్ట్ చేశారంటే నీతి ఆయోగ్ ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం. ఇది భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలను సాధించడంలో ఎంత పురోగతి సాధించాయో ఈ ఇండెక్స్ అనేటువంటిది అంచనా వేస్తుంది. ఢిల్లీ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. తర్వాత అయితే మహారాష్ట్ర మరియు చండీగఢ్.
విచ్ ఇండియన్ సిటీ ర్యాంక్డ్ 26th గ్లోబల్లీ ఇన్ ద గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025? గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025లో ప్రపంచవ్యాప్తంగా 26వ స్థానాన్ని పొందినటువంటి భారతీయ నగరం ఏది? ఏ నగరం అంటే బెంగళూరు. ఏ ఇండెక్స్లో అంటే గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్లో కౌంటర్ పాయింట్ రీసెర్చ్. దీన్ని ఈ నివేదిక ఎవరు ప్రచురించారు అంటే కౌంటర్ పాయింట్ ఇండెక్స్ అనేటువంటి నివేదిక ప్రచురించిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాలను ఏఐ సామర్థ్యం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం, పెట్టుబడి మరియు ఆవిష్కరణ ఆధారంగా ర్యాంక్ అనేటువంటిది చేస్తుంది. ఎవరు ర్యాంక్ చేస్తారు? కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వారు. సో బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్లేస్లో ఉందంటే 26th స్థానంని పొందింది మరియు భారతదేశంలో అగ్ర ఆర్టిఫిషియల్ ఏఐ నగరంగా గుర్తించబడింది. ఏది అంటే బెంగళూరు అనేటువంటిది. ఈ సూచికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నగరాలు ఏవేవి అంటే సింగపూర్, సియోల్, బీజింగ్, దుబాయ్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో. వేగంగా అభివృద్ధి చెందినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరాల్లో అయితే రియాద్, హంగ్జై మరియు బెంగళూరు అనేటువంటివి ఉన్నాయి. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ద డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ దట్ మెజర్స్ ద historic severity of floods in India using parameters like flood duration, affected area, casualties and district population. వ్యవధి, ప్రభావిత ప్రాంతం, ప్రాణ నష్టం మరియు జిల్లా జనాభా వంటి పారామీటర్స్ ఆధారంగా కొలిచే జిల్లా వరద తీవ్రత సూచికను ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి అంటే ఈ డిస్ట్రిక్ట్ ఫుడ్ సివియారిటీ ఇండెక్స్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్ కలిసి అభివృద్ధి చేశారు. ఇది భారతదేశంలోని జిల్లాలో వరదల చారిత్రాత్మక ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. విచ్ ఇండియన్ సిటీ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ద సేఫెస్ట్ ఇన్ ద నంబియో సేఫ్టీ ఇండెక్స్ మిడ్ 2025? 2025లో నంబియో భద్రతా సూచికలో భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా ఏ నగరం అనేటువంటిది ర్యాంక్ పొందింది? ఏ నగరం అంటే బెంగళూరు. ఢిల్లీ అయితే మోస్ట్ అన్సేఫ్ సురక్షిత నగరం కాని జాబితాలో ఢిల్లీ ఉందన్నమాట. మధ్య నమీబియా యొక్క నంబియో భద్రతా సూచికలో భారతదేశం అనేటువంటిది ఎంత స్కోర్తో అంటే 55.8 స్కోర్తో ప్రపంచవ్యాప్తంగా ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 67వ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని నగరాలలో మంగళూరు అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది. According to NSO data released by the Ministry of Statistics and Program Implementation, what was India's retail inflation rate in July 2025, the lowest in 8 years? గణాంకాల మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఎన్ఎస్ఓ డేటా ప్రకారం ఎన్ఎస్ఓ ప్రకారం జూలై ఎప్పుడు రిలీజ్ చేసిందంటే జూలై 2025లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది? ఇది గత 8 సంవత్సరాల్లో కనిష్ట స్థాయిలో ఉందన్నమాట. ఎంత పర్సెంట్ నమోదైంది అంటే 1.55% అనేటువంటిది నమోదైంది. ఎవరి ప్రకారం అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కు చెందినటువంటి జాతీయ గణాంక కార్యాలయం అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసినటువంటి ఏ ఇండెక్స్ ప్రకారం అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ప్రకారం జూలై 2025లో భారతదేశం యొక్క రిటైల్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 1.55%గా నమోదైంది. అయితే ఇది జూన్ 2017 తర్వాత 8 సంవత్సరాలు కనిష్ట స్థాయిగా ఉంది. Which state emerged as the leading state in UPI usage across India in July 2025, according to the State Bank of India's Economic Research Department? 2025 జూలైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం ప్రకారం యూపీఐ వినియోగంలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఇది. ఏ స్థానం అగ్రస్థానంలో ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే మహారాష్ట్ర అన్నమాట. ఎవరి ప్రకారం అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం యొక్క నివేదిక ప్రకారం మహారాష్ట్ర అనేటువంటిది
ఎప్పుడు 2025 జూలైలో ఏ వినియోగంలో అంటే యూపీఐ యొక్క వినియోగంలో భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. What was the unemployment rate for individuals aged 15 years and above during the April-June 2025 quarter as per periodic labor force survey data released by Ministry of Statistics? So, ఎవరు మోస్పీ విడుదల చేసినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం, మోస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట, డేటా ప్రకారం 2025 ఏప్రిల్ టు జూన్ త్రైమాసికంలో 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల నిరుద్యోగిత రేటు అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ అనేటువంటిది ఈ రేట్స్ పైన ఉంటాయన్నమాట. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ డేటా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ టైం ఎగ్జామ్స్లో అడిగారు. ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు అని ఆ మోడల్లో క్వశ్చన్స్ మళ్ళీ గనక రిపీట్ అయితే వాటిని చదువుకోవాల్సి వస్తుంది. సో ఎంత పర్సెంటేజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే 5.4%. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ టు జూన్ 2025 వరకు వీరు ఈ డేటాను తెలిపారనమాట. ఎవరు అంటే గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసినటువంటి ఏ సర్వే ప్రకారం అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేషియో మరియు నిరుద్యోగిత రేటు వంటి ముఖ్యమైనటువంటి ఇండెక్స్ సూచికలు ఉన్నాయన్నమాట. 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికం కోసం విడుదల చేసినటువంటి బులెటిన్ ప్రకారం 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల యొక్క నిరుద్యోగిత రేటు అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతగా నమోదైందండి? 5.4%గా నమోదైంది. సో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు ఎంతగా నమోదైంది అంటే 4.8%గా ఉంటే పట్టణ ప్రాంత నిరుద్యోగ రేటు ఎంతగా నమోదైంది అంటే 6.8%గా నమోదైంది. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద ఐఎండి వరల్డ్ కాంపిటీటివ్నెస్ ర్యాంకింగ్స్ 2025? ఐఎండి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ 2025లో భారతదేశ స్థానం ఎంత? భారతదేశం ఎంత ర్యాంక్ను సాధించింది? ఎన్నో స్థానంలో ఉంది అంటే 41st అనమాట, 41వ స్థానంలో. ఎవరి ప్రకారం అంటే ఐఎండి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ అనమాట ఇవి. ఇందులో ఏ సంవత్సరానికి సంబంధించినవి అంటే 2025లో భారతదేశం అనేటువంటి 69 దేశాల్లో ఎన్నవ స్థానంలో ఉంది అంటే 41వ స్థానంలో ఉంది. ఇది 2024లోని 39వ స్థానంతో పోలిస్తే 2 స్థానాలు అనేటువంటిది తగ్గింది. సో 2025లో అయితే 41 ప్లేస్లో, అదే 2024లో అయితే 39 ప్లేస్లో ఉందన్నమాట భారతదేశం. సో ఈ ఇండెక్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే టాప్ 3 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్లో అయితే స్విట్జర్లాండ్ అనమాట ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 100 పాయింట్స్తో. సెకండ్ ప్లేస్లో సింగపూర్, థర్డ్ ప్లేస్లో హాంకాంగ్ ఉంది. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, విచ్ కంట్రీ బికేమ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రొడ్యూసర్ బై సర్పాసింగ్ జపాన్? అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ప్రకారం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఏ ఉత్పత్తిదారునిగా అండి అంటే సోలార్ పవర్ సౌర విద్యుత్ ఉత్పత్తిదారునిగా ఏ దేశం అనేటువంటిది నిలిచింది? ఏ దేశం అంటే భారతదేశం. చాలా 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 ఇంపార్టెంట్. సో ఏ దేశాన్ని మనం అధిగమించామండి, వెనక్కి నెట్టామంటే జపాన్ను భారతదేశం అనేటువంటిది అధిగమించింది. సో ప్రపంచంలో 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారునిగా భారతదేశం అనేటువంటిది నిలిచింది. చైనా అనేటువంటిది మొదటి స్థానంలో ఉండగా అమెరికా అనేటువంటిది 2వ స్థానంలో ఉంది. సో భారతదేశం యొక్క మొత్తం సోలార్ సామర్థ్యం ఎంత అంటే 119.02 గిగావాట్. According to Ernst & Young report based on IMF projections, what rank might India achieve in the global economy by 2038 in purchasing power parity terms? IMF అంచనాల ఆధారంగా అర్నెస్ట్ యంగ్ నివేదిక ప్రకారం 2038 నాటికి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి స్థానం పొందవచ్చు లేదా ఏ స్థానాన్ని పొందవచ్చు ఎప్పటికి అంటే 2038కు.
సో ఏ ప్లేస్లో ఉండొచ్చు? ఇండియా అంటే సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు. ఎవరి ప్రకారం అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ ప్రకారం ఐఎంఎఫ్ ఆధారంగా అర్నెస్ట్ యంగ్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2038 నాటికి భారతదేశం అనేటువంటిది దేని పరంగా అంటే పర్చేస్ పవర్ ప్యారిటీ పరంగా ప్రపంచంలో 2వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేటువంటి అవకాశం ఉంది. సో 2038 నాటికి భారతదేశం జీడిపి ఎంతకి అంటే $34.2 ట్రిలియన్కు చేరుకోవచ్చు, $34 trillion చేరుకోవచ్చు. The purchasing power parity index is a measure designed to gauge the relative value of currencies by surpassing the cost of purchase. అంటే ఒక 100 రూపీస్ ఉందనుకోండి, ఆ 100 రూపీస్లో మనం భారతదేశంలో ఎన్ని వస్తువులు కొనగలుగుతాం, అదే 100 రూపీస్తో యూఎస్లో ఎంత అమౌంట్ ఆఫ్ సరుకులు కొనగలుగుతాం. ఈ డిఫరెన్స్ని చెప్పేదే పవర్ ప్యారిటీ పర్చేసింగ్ పవర్ ఇండెక్స్. దీని గురించి మనం డీటెయిల్గా ఎకానమీ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ SEEI 2024 released by the Union Ministry of Power. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి రాష్ట్ర శక్తి సామర్థ్య సూచిక. సో అంటే ఏంటి అది అంటే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అన్నమాట. దాని ప్రకారం 2024లో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే మహారాష్ట్ర. ఏ ఇండెక్స్ ప్రకారం అంటే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024లో డేటా అనమాట. కానీ 2025లో డేటా అనేటువంటిది రిలీజ్ అయ్యింది. మహారాష్ట్ర అనేటువంటిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి స్థానాన్ని సాధించింది. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీస్ మరియు అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ వారు సంయుక్తంగా ఈ నివేదికను ప్రిపేర్ చేశారనమాట. ఇది 66 సూచికల ఆధారంగా 7 డిమాండ్ రంగాల్లో రాష్ట్రాల యొక్క శక్తి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అంటే దీనిలో ఏంటి అంటే మహారాష్ట్ర అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది యాజ్ పర్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. According to the National Annual Report and Index on Women's Safety 2025, which city was ranked as the safest for women in India? జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళా భద్రతా సూచిక నారీ 2025 ప్రకారం భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైనటువంటి నగరం ఏది? ఏది అంటే కొహిమా అన్నమాట. సో ఇది ఎవరు విడుదల చేసినటువంటి నివేదిక అంటే జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసినటువంటి నారీ 2025 నివేదిక ప్రకారం నాగాలాండ్లో ఉంది కదా కొహిమా భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తించబడింది. విచ్ సిటీ వాజ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD విడుదల చేసినటువంటి స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది అంటే జ్యూరిచ్ అనమాట. ఏ ఇండెక్స్లో అంటే స్మార్ట్ సిటీ ఇండెక్స్లో జ్యూరిచ్ అనేటువంటిది గత సంవత్సరం యొక్క తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ సూచికను ఎవరు అంటే IMD ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటిది రూపొందించింది. ఇది నగరాల యొక్క సాంకేతికతను ఉపయోగించి నగర జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరుస్తున్నాయో దాని ఆధారంగా అంచనా వేస్తాయి. సో ఢిల్లీ ఎంత ప్లేస్లో ఉంది అంటే 104 ర్యాంకులో ఉందన్నమాట ఢిల్లీ. ఏ సూచీలో అంటే స్మార్ట్ సిటీ ఇండెక్స్లో.
అదే ముంబై అయితే 106th ర్యాంక్లో ఉంది, హైదరాబాద్ అయితే 109th ర్యాంక్లో ఉంది, బెంగళూరు అయితే 110th ప్లేస్లో ఉంది. According to the Air Quality Life Index 2025 report, how many years has air pollution reduced the average life expectancy in India? AQLI అంటే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశంలో గాలి కాలుష్యం వల్ల సగటు జీవన కాలం ఎంత తగ్గుతుంది అంటే 3.5 ఇయర్స్, 3.5 సంవత్సరాలకు. ఏ సూచిక ప్రకారం అంటే గాలి నాణ్యత జీవన సూచిక అనేటువంటిది మైకెల్ గ్రీన్స్టోన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో అభివృద్ధి చేసినటువంటి శాస్త్రీయ సూచిక అనమాట. ఏది అంటే AQLI అనేటువంటిది గాలి నాణ్యత జీవన సూచిక. ఇది పర్టికులర్ గాలి కాలుష్యం PM 2.5 జీవనకాలంపై చూపేటువంటి ప్రభావాన్ని కొలుస్తుంది. ఈ సూచిక ప్రకారం జాతీయ సగటు జీవన కాలాన్ని ఎంతవరకు తగ్గిస్తోంది అంటే 3.5% సంవత్సరాలకు తగ్గిస్తోంది. ఎక్కువ ప్రభావిత ప్రాంతం ఏది భారతదేశంలో అంటే ఢిల్లీ అన్నమాట. ఈ గాలి కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు 8.2 సంవత్సరాల జీవన కాలాన్ని కోల్పోతున్నారు. బీహార్ అయితే 5.6, హర్యానా అయితే 5.3, ఉత్తరప్రదేశ్ అంటే 5.0. What was India's rank in the Global Peace Index 2025 out of 163 countries? 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 163 దేశాల మధ్యలో దేశాల కనుక చూసినట్లయితే భారతదేశం అనేటువంటిది ఎంత ర్యాంక్లో ఉంది అంటే 115వ ప్లేస్లో ఉంది. ఏ ఇండెక్స్ ప్రకారం అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం. Which institute topped the overall National Institutional Ranking Framework NIRF 2025 rankings? 2025 జాతీయ సంస్థ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్లో మొత్తం ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని పొందినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, IIT మద్రాస్. ఏ ఫ్రేమ్వర్క్ ఇది అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, IIT మద్రాస్ అనేటువంటిది మొత్తం ర్యాంకింగ్లో అగ్రస్థానం అంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇన్నోవేషన్ మరియు ఇంజనీరింగ్ సంస్థ కేటగిరీలో కూడా మొదటి స్థానంలో ఏతుంది అంటే IIT మద్రాస్ అనేటువంటిది ఉంది. సెకండ్ ప్లేస్లో ఏ ఇన్స్టిట్యూట్ ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. What was India's total fertility rate in 2023 according to the Sample Registration Survey స్టాటిస్టికల్ రిపోర్ట్? 2023లో శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే గణాంక నివేదిక ప్రకారం భారతదేశం యొక్క మొత్తం ఫర్టిలిటీ రేటు ఎంత? సో ఎంత అంటే 1.9% అనమాట. ఎవరు నిర్వహించారు దీన్ని అంటే భారతదేశం యొక్క రిజిస్టర్ జనరల్ అండ్ జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించినటువంటి శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే గణాంక నివేదిక ప్రకారం 2023లో మొత్తం ఫర్టిలిటీ రేటు ఎంతగా నమోదైంది అంటే 1.9%గా నమోదయ్యింది. సో ఈ సర్వే యొక్క రిపోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వేస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర టైం ఉంటే కానీ ఇవి చూడండి ఒకసారి. Which state recorded the highest per capita income in India for the year 2024 and 2025? 2024-25 సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేసినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అండి? తెలంగాణ. సో తెలంగాణ అనేటువంటిది 2024-25 సంవత్సరానికి గాను 3.87 లక్షల నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్తో భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేసుకునే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. సో కర్ణాటక అయితే 3.8 lakhs, అదేవిధంగా హర్యానా అయితే 3.5 lakhs కంటే తెలంగాణ అనేటువంటిది 3.87తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏ రిపోర్ట్ ప్రకారం అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అదేవిధంగా RBI రిపోర్ట్ ప్రకారం డేటా అనేటువంటిది చెప్తుంది. In September 2025, what was the revised GDP growth forecast for India for 2026 financial year 2026 according to
ఐసీఆర్ఏ లిమిటెడ్ 2025 సెప్టెంబర్లో ఐసీఆర్ఏ లిమిటెడ్ ప్రకారం భారతదేశం యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఏ ఇయర్లో అంటే 2026లో జీడిపి వృద్ధి అంచనా ఎంతగా సవరించబడింది? ఎంతగా అంటే 6.5 ప్రకారం. ఐసీఆర్ఏ అంటే ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లిమిటెడ్ అనేటువంటిది భారతదేశం యొక్క ఫినాన్షియల్ ఇయర్ 2026లో జీడిపి వృద్ధి అంచనాలను 6% నుండి 6.5%కు పెంచింది. According to the Asian Development Bank's September 2025 report, what is India's projected GDP growth rate for financial year 2026 and 2027? 2025 సెప్టెంబర్లో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2026 మరియు ఫినాన్షియల్ ఇయర్ 2027 సంవత్సరాల్లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? ఎంతగా అంచనా వేయబడింది అంటే 6.5%గా అంచనా వేయబడింది. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తన ప్రధాన ఆర్థిక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరేంటి? ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ గ్రోత్ స్లోస్ యాజ్ ఏ న్యూ గ్లోబల్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ టేక్స్ షేప్. ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2026-2027 రెండింటికి కలిపి ఎంతగా అంటే 6.5%గా అంచనా వేయబడింది. ఎవరి ప్రకారం అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం. అదేవిధంగా అలా S&P గ్లోబల్ ఇండియా రీసెర్చ్ కానీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అది కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేటును ఎంతగా చూపింది అంటే 6.5%గా చూపింది. According to Environment Accounting on Forest 2025 report released in September 2025, by how many square kilometers did India's forest cover grow between 2010, 11 and 2021 and 22? సెప్టెంబర్ 2025లో విడుదలైనటువంటి ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ ఆఫ్ ఫారెస్ట్ 2025 నివేదిక ప్రకారం 2010 నుండి 11 అదేవిధంగా మరియు 2021-22 మధ్య భారతదేశ అటవీ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లకు పెరిగింది? ఎన్ని చదరపు కిలోమీటర్లకు పెరిగింది అంటే 17,444. ఏ మంత్రిత్వ శాఖ అంటే శాఖ ప్రకారం అంటే గణాంకాలు మరియు కార్యక్రమం అమలు మంత్రిత్వ శాఖ ప్రకారం చండీగఢ్లో జరిగినటువంటి 29వ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఒక నివేదికను విడుదల చేసింది. దాని పేరే ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ నివేదిక. What is the name of the index launched by the Ministry of Mines in 2025 to assess states on transparency, exploration and sustainability in non-coal mineral గవర్నెన్స్? 2025లో బొగ్గు కాకుండా ఇతర ఖనిజాల పరిపాలనలో పారదర్శకత, అన్వేషణ మరియు స్థిరత్వం ఆధారంగా రాష్ట్రాలను అంచనా వేయడానికి ఏ మంత్రిత్వ శాఖ అంటే గనుల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి సూచిక పేరు ఏమిటి? ఒక ఇండెక్స్ను ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అనేటువంటిది. దాని పేరు ఏంటి అంటే స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్. సో భారత గనుల మంత్రిత్వ శాఖ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ మరియు రాష్ట్ర ర్యాంకింగ్స్ను ప్రారంభించింది. ఈ సూచిక అనేటువంటిది లిథియం, రేర్ ఎర్త్, ఐరన్ ఓర్ వంటి బొగ్గు కాకుండా ఉన్న ఖనిజాల పరిపాలనపై మెయిన్గా దృష్టిని సారిస్తుంది. సో పారదర్శకతతో కూడినటువంటి వేలం ప్రక్రియ రాష్ట్రాలను దేనిపైన అంచనా వేస్తారు ఈ ఇండెక్స్లో అంటే గనుల ప్రారంభం మరియు నిర్వహణ, ఖనిజ అన్వేషణ, స్థిరమైన మరియు వాతావరణ అనుకూలమైన మైనింగ్ విధానాలలో ఏ ప్లేస్లో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాలు ముందున్నాయి. ఏ ఇండెక్స్లో అంటే స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్లో. విచ్ ఆర్గనైజేషన్ జాయింట్లీ రిలీజ్డ్ ద గ్లోబల్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఖచ్చితంగా అనడానికి ఆస్కారం ఉంది, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. చాలా 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 ఇంపార్టెంట్. 2025 రిపోర్ట్ టైటిల్డ్, ఈ రిపోర్ట్ పేరేంటి? ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్. ఓవర్లాపింగ్ హార్డ్షిప్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అనే శీర్షికతో ప్రపంచ బహుమతీయ పేదరిక సూచి 2025 నివేదికను సంయుక్తంగా విడుదల చేసినటువంటి సంస్థలు ఏవి? చాలా ఇంపార్టెంట్ ఉండేవి. ఏ సంస్థ రిలీజ్ చేశాయి అంటే యుఎన్డిపి, అదేవిధంగా ఓపిహెచ్ఐ. ఆ నివేదిక పేరు ఏంటి అంటే ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్. దాన్ని ఎవరు రిలీజ్ చేశారంటే యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్.
సో ఈ ఇండెక్స్ అనేటువంటిది ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం వంటి అనేక లోపాలను గుర్తించేటువంటి, పేదరికాన్ని కొలిచేటువంటి బహుమతీయ సూచిక. ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది అడుగుతారండి. చాలా 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 ఇంపార్టెంట్. ఏ ఇండెక్స్ ఇది అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కీ ట్రెండ్స్ అనమాట. గ్లోబల్ మల్టీ పావర్టీ ఇండెక్స్లో మీకు కనుక టైం ఉంటే ఇవన్నీ చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి ఇదంతా. According to the Global Firepower Index 2025, which country ranks fourth in military strength driven by indigenous defense projects like Tejas Mk-1A, Arihant class submarine and BrahMos missile upgrades? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం తేజస్ MK-1A, అరిహంత్ తరగతి సబ్మెరైన్స్, అదేవిధంగా బ్రహ్మోస్ మిసైల్ అప్గ్రేడ్ల వంటి స్వదేశీ రక్షణ ప్రాజెక్టుల ఆధారంగా 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? ఏది అండి? భారతదేశం. దేని ప్రకారం అంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే 4వ శక్తివంతమైనటువంటి సైనిక శక్తిగా నిలిచింది. Which institution released two inaugural reports on India's services sector in October 2025, highlighting GVA trends and employment dynamics? 2025 అక్టోబర్లో భారత సేవల రంగంపై జీవీఏ ధోరణులు మరియు ఉద్యోగ గణాంకాలను లేదా గతిశీలతను విశ్లేషిస్తూ 2 ప్రారంభ నివేదికలను విడుదల చేసినటువంటి సంస్థ ఏది? అని 2 రిపోర్ట్స్ని విడుదల చేసిందనమాట ఆ సంస్థ. ఆ సంస్థ పేరు ఏంటి అంటే నీతి ఆయోగ్. 2025 అక్టోబర్లో నీతి ఆయోగ్ సర్వీసెస్ థిమాటిక్ సిరీస్ కింద 2 ప్రారంభ నివేదికలను విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, నడిపించారు అంటే సిఇఓ అయినటువంటి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. మొదటి నివేదిక అనేటువంటిది భారత సేవల రంగం జీవే ధోరణులు మరియు రాష్ట్ర స్థాయి గణాంకాలను పేరుతో రిలీజ్ అయింది. సెకండ్ వచ్చేసి భారత సేవల రంగం ఉద్యోగ ధోరణులు మరియు రాష్ట్ర స్థాయి విశ్లేషణ పేరుతో రిలీజ్ అయిందనమాట. According to RBI's 2024-2025 Foreign Liabilities and Assets FLA census ప్రకారం which country accounted for the highest share of FDI in India? ఆర్బీఐ యొక్క 2024-25 విదేశీ బాధ్యతలు మరియు ఆస్తుల జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐ వాటాను కలిగి ఉన్నటువంటి దేశం ఏది? ఏ దేశం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో 2025 అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి విదేశీ బాధ్యతలు మరియు ఆస్తులు ఫారెన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ జనగణన అంటే సెన్సస్ నిర్వహించిందనమాట. ఈ జనగణన ప్రకారం అమెరికా అనేటువంటిది భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐ అందించినటువంటి దేశంగా నిలిచింది. ఎంత పర్సెంట్ అంటే 20% వాటా ఉందన్నమాట. తర్వాతి పొజిషన్లో అయితే సింగపూర్, అదేవిధంగా మారిషస్, యునైటెడ్ కింగ్డమ్స్ ఉన్నాయి. Which Indian institution ranked the highest among Indian universities in the QS University Rankings 2026? QS ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అత్యుత్తమ స్థానం పొందినటువంటి సంస్థ ఏది? ఏది అంటే ఐఐటి ఢిల్లీ. ఏ ర్యాంకింగ్స్ ప్రకారం అంటే క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో ఐఐటి ఢిల్లీ అనేటువంటిది భారతీయ సంస్థలో అత్యుత్తమ ర్యాంక్ అనేటువంటి దాన్ని సాధించింది. అదే ఆసియాలో అయితే 59th ప్లేస్లో ఉందన్నమాట. ఈ ర్యాంకింగ్స్ ఎవరు రూపొందించారు అంటే క్వాక్వారెల్లీ సైమన్స్ అనేటువంటి కంపెనీ అనేటువంటిది క్వాక్వారెల్లీ సైమన్స్ అనే కంపెనీ విడుదల చేసింది ఈ ర్యాంకింగ్స్ను. సో క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్గా చూసినట్లయితే టాప్ 5 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్ ప్రకారం అయితే
ఐఐటి ఢిల్లీ ర్యాంక్ 59, ఐఐఎస్సి బెంగళూరు ర్యాంక్ 64, ఐఐటి మద్రాస్ ర్యాంక్ 70, ఐఐటి బాంబే ర్యాంక్ 71, ఐఐటి కాన్పూర్ ర్యాంక్ 77 ప్లేస్లో ఉన్నాయి. టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ఏషియా గనక చూసుకున్నట్లయితే హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. పికింగ్ యూనివర్సిటీ చైనా సెకండ్ ర్యాంకు, నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్ థర్డ్ ర్యాంకు, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అనేటువంటిది సేమ్ థర్డ్ ర్యాంక్ అనమాట. ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసిన ఫుదాన్ యూనివర్సిటీ. According to the UNEP's Adoption Gap Report 2025, what is the estimated annual climate adaptation finance need for developing nations by 2035? యుఎన్ఈపీ యొక్క అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన అంచనా వేసిన వార్షిక వాతావరణ అనుకూల ఆర్థిక సహాయం ఎంత అంటే $365 బిలియన్ అనమాట. సో ఏజీఆర్ 2025 నివేదిక ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి నిధుల లోటు తీవ్రతమైందని హెచ్చరిస్తోంది. According to Emissions Gap Report 2025, what is the projected global temperature rise by the end of this century, even if all current climate pledges are fully implemented? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం అన్ని దేశాలు తమ ప్రస్తుత వాగ్దానాలను ప్రతిజ్ఞల్ని పూర్తిగా అమలు చేసిన ఈ శతాబ్దం నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతుందని అంచనా వేశారు అంటే ఎంతగా పెరుగుతుందని అంచనా వేశారంటే 2.3 to 2.5%. ఏ రిపోర్ట్ ప్రకారం ఇది అంటే ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశాలు తమ తాజా జాతీయంగా నిర్ణయించబడినటువంటి సహకారం అంటే నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ పూర్తిగా అమలు చేసినా కూడా ఈ శతాబ్దం చివరి నాటికి ఎంత అంటే ప్రపంచ ఉష్ణోగ్రత 2.3 డిగ్రీ సెల్సియస్ నుండి 2.5 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుందని అంచనా వేశారు. Which Indian cooperative was ranked number 1 in the world 2025 ICA World Cooperative Monitor based GDP per capita performance? తలసరి జీడిపి పనితీరు ఆధారంగా 2025 ఐసీఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి భారతీయ సహకార సంస్థ ఏది? ఏ సంస్థ నంబర్ 1 ప్లేస్లో ఉంది అంటే అమూల్ GCMF. 2025 నవంబర్లో అమూల్ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేటువంటి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. సో GCMF అంటే ఏంటి? గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేటువంటిది. ఐసీఏ అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్. వరల్డ్ కాంపిటేటివ్ మానిటర్ 2025లో జీడిపి పర్ క్యాపిటా పనితీరు ఆధారంగా ప్రపంచ నంబర్ 1 సహకార సంస్థగా అమూల్ అనేటువంటిది గుర్తించబడింది. According to the Swachh Sarvekshan 2025 rankings released by Ministry of Housing and Urban Affairs, which city was ranked the dirtiest among the Indian cities with a population above 10 lakhs? 2025 నవంబర్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విడుదల చేసినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి భారతీయ నగరాల్లో అత్యంత మురికిగా ఏ నగరాన్ని గుర్తించారు అంటే మదురై. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫస్ట్ టైం అత్యంత మురికి నగరంగా గుర్తించడం జరిగింది. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ 2025 నవంబర్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్స్ను విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్ అనేటువంటిది భారతదేశంలోని నగరాలను శుభ్రత, వ్యర్థ నిర్వహణ, పౌరుల అభిప్రాయం, మౌలిక సదుపాయాలు వంటి అంశాల ఆధారంగా అంచనా వేస్తాయి. అయితే 10 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలలో తమిళనాడులోని మదురై అనేటువంటిది అత్యంత మురికిగా గుర్తించబడింది. సో ఓవర్ 10 lakh పాపులేషన్ అయితే మదురై ఫస్ట్ ప్లేస్, లుధియానా సెకండ్, చెన్నై థర్డ్ ప్లేస్. 3 to 10 పాపులేషన్ అయితే జనాభా మధ్యలో అయితే కనుక 3 నుంచి 10 లక్షల మధ్యలో మధురా కంటోన్మెంట్ ఫస్ట్ ప్లేసు, ఏరోడ్, తర్వాత కొల్లం. 50,000 నుండి 3 లక్షల మధ్య అయితే జలోడ్, పోర్బందర్, పోర్ట్ బ్లేర్.
20,000 నుండి 50,000 వరకు మధ్యలో అయితే అలీరాజ్పూర్, సిహోరా, మనావర్. లెస్ దాన్ 20,000 జనాభా అయితే నారాయణఘర్, చంద్రపూర్, అదేవిధంగా టిసో. ఇవన్నీ ఏంటి అంటే అత్యంత మురికిగా ఉన్నటువంటి నగరాలు. అకార్డింగ్ టు ద November 2025 IT and Industrial Transition Accelerated Report, what is India's global rank in terms of clean energy industrial project pipeline and how many such projects are identified? 2025 నవంబర్లో విడుదలైనటువంటి ఐటీఏ నివేదిక ప్రకారం ఐటీఏ అంటే ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ ప్రకారం పరిశుభ్రమైన శక్తి పరిశ్రమల ప్రాజెక్టుల యొక్క సంఖ్య పరంగా భారత్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంత ర్యాంకులో ఉంది. సో థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట 65 ప్రాజెక్ట్స్తో. ప్రపంచ ఉద్గారాలలో 1/3 దోహదపడేటువంటి పరిశ్రమ మరియు రవాణాను డీకార్బొనేట్ చేయడంలో సహాయపడడానికి COP28 సమావేశంలో ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. According to 2025 Time Out survey of over 18,000 residents, which Asian city was ranked the happiest? 2025లో 18,000 మందికి పైగా నివాసితులైన నిర్వహించబడినటువంటి టైమ్ అవుట్ సర్వే ప్రకారం ఏ ఆసియా నగరం అత్యంత సంతోషకరమైన నగరంగా ర్యాంక్ పొందింది? ఏ నగరం అంటే ముంబై. ఏ సంస్థ ద్వారా అంటే టైమ్ అవుట్ అనేటువంటి అంతర్జాతీయ సంస్థ అనేటువంటిది ఎంతమందిని సర్వే చేసింది అంటే ప్రశ్నించింది అంటే 18,000 మందిని పైగా నివాసులను ప్రశ్నించిందనమాట. ప్రపంచంలోని నగరాల ఆనంద స్థాయిని అంచనా వేసింది. ఇందులో ఫస్ట్ ప్లేస్ ఆసియాలోని ఫస్ట్ హ్యాపీయెస్ట్ సిటీ అనమాట ముంబై. ప్రపంచవ్యాప్తంగా అంటే 5th హ్యాపీయెస్ట్ సిటీగా నిలిచింది. As of October 31st, 2025, by how much did India's foreign exchange reserve decline? 2025 అక్టోబర్ 31 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత మేరకు తగ్గాయి? ఎంత మేరకు అంటే $5.6 బిలియన్ భారత విదేశీ మారక ద్రవ్యాలు $5.6 బిలియన్ తగ్గి 689.73 బిలియన్లకు చేరాయి. సారీ, ఇది అపాయింట్మెంట్స్ దీంట్లోకి వచ్చేసింది. ఎనీవేస్, వాట్ వాజ్ ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ Q2 అంటే 2025 జూన్ టు సెప్టెంబర్. 2025 రెండవ త్రైమాసికం అంటే జూన్ టు సెప్టెంబర్లో భారతదేశం యొక్క నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదయ్యింది? సో ఎంతగా నమోదైంది అంటే 5.2%గా నమోదైంది. ఎప్పుడు చెప్పుకుంటే జూలై నుండి సెప్టెంబర్లో భారతదేశం యొక్క అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత రేటు 5.2%గా నమోదైంది. అదే ఫస్ట్ త్రైమాసికంలో ఎంత ఉంది అంటే 5.4%తో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతగా ఉంది అంటే 4.4%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 6.9%గా ఉంది. ఎవరు రిలీజ్ చేసిన ప్రకారం అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం. What is the name of the UNEP report launched at COP30 in 2025 that warns global cooling demand could triple by 2050, potentially doubling emissions? 2025లో COP30 ఎక్కడ జరిగిందండి? COP30 అంటే బెలెం, బ్రెజిల్. యుఎన్ఈపీ విడుదల చేసిన 2050 నాటికి ప్రపంచ శీతలీకరణ డిమాండ్లు 3 పెరిగి ఉద్గారాలు రెట్టింపు కావచ్చని హెచ్చరించినటువంటి నివేదిక ఏది? ఏ నివేదిక అంటే గ్లోబల్ కూలింగ్ వాచ్ 2025 నివేదిక. ఎవరి ప్రకారం అంటే యుఎన్ఈపీ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అయినటువంటి యుఎన్ఈపీ COP30 అంటే బెలెం, బ్రెజిల్లో ఏ నివేదికను రిలీజ్ చేసింది అంటే గ్లోబల్ కూలింగ్ వాచ్ నివేదికను విడుదల చేసింది. ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి. గ్లోబల్ కూలింగ్ వాచ్ నివేదికను ఏ సంస్థ రిలీజ్ చేసింది అని అడగచ్చు. ఏ సంస్థ అంటే యుఎన్ఈపీ అనమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి నివేదిక యొక్క అంటే ప్రపంచ శీతలీకరణ ధోరణులను అంచనా వేయడం, ఉద్గారాలను అంచనా వేయడం మరియు శీతలీకరణకు సామాన్య ప్రాప్తత నిర్ధారిస్తూ దాదాపుగా 0 ఉద్గారాలను సాధించడానికి మార్గాన్ని ప్రతిపాదించడం. Which state was ranked first as the best state in the
6 నేషనల్ వాటర్ అవార్డ్స్. ఎన్నవ ఎడిషన్ ఇది అంటే 6వదనమాట. 6వ జాతీయ జల పురస్కారాలు 2025లో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం 1వ స్థానంలో నిలిచింది? ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. ఎన్నవ ఎడిషన్ అంటే 6th. 6వ జాతీయ నీటి అవార్డు 2025ను జల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డ్స్ని ఎవరిచ్చారు అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఈ అవార్డ్స్ను ప్రవేశపెట్టారు. ఇందులో నీటి సంరక్షణ నిర్వహణలో విశిష్ట కృషి చేసిన వారికి గుర్తించడం ఈ అవార్డుల యొక్క ప్రధాన ఉద్దేశం. జల్ సమృద్ధ్ భారత్ దృష్టితో ప్రజల భాగస్వామ్యం, అవగాహన, ఆవిష్కరణను ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. బెస్ట్ స్టేట్ ఏది టాప్ పర్ఫార్మెన్స్లో అంటే మహారాష్ట్ర, గుజరాత్ సెకండ్, హర్యానా అనేటువంటి థర్డ్. అదే డిస్టిక్ అయితే రాజ్నందగావ్ ఛత్తీస్గఢ్, ఖార్కోంగే మధ్యప్రదేశ్, మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్, తిరునెల్వేలి తమిళనాడు, సెపాహిజాజ్ త్రిపుర. బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ అయితే నావీ ముంబై, అదేవిధంగా మహారాష్ట్ర. ఫస్ట్ జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్స్ అంటే ఎవరికి వచ్చినాయంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాన్ ర్యాంక్ టాప్ 3. అకార్డింగ్ టు మూడీస్ రేటింగ్స్ రిపోర్ట్ గ్లోబల్ మ్యాక్రో 2026 released in November 2025, what is India's GDP growth forecast for 2026? 2025 నవంబర్లో విడుదలైనటువంటి మూడీస్ రేటింగ్స్ గ్లోబల్ మ్యాక్రో 2026 నివేదిక ప్రకారం 2026లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? సో ఎంతగా నమోదైంది అంటే 6.4%గా నమోదయ్యింది. ఎవరి ప్రకారం అంటే మూడీస్ రేటింగ్స్ ప్రకారం. నివేదిక పేరు ఏం పేరు అంటే గ్లోబల్ మ్యాక్రో 2026 గ్రోత్ విల్ బీ స్టడీ బట్ సబ్డ్యూడ్ ఇన్ 2026 అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో జీడిపి 2025కి అయితే ఎంతగా అంటే 7%, 2026లో అయితే 6.4%గా నమోదయ్యాయి. అదేవిధంగా 2027లో కూడా 6.5%గా అంచనా వేయబడింది. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అయితే 2026లో ఎంతగా అంటే 3.5%గా, 2027లో అయితే 4%గా ఉండనుంది. According to the India's Skills Report 2026 released in November 2025, what was India's overall employability percentage in 2026? 2025 నవంబర్లో విడుదలైనటువంటి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ప్రకారం 2026లో భారతదేశం యొక్క మొత్తం ఉపాధి సామర్థ్యం ఎంతగా నమోదైంది అంటే 56.35%గా నమోదైంది. ఏ రిపోర్ట్ ప్రకారం అంటే ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఎన్నవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్ అనమాట. 2025 నవంబర్లో ఈటీఎస్ అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ సంస్థ అనేటువంటిది ఈ కంపెనీస్ యొక్క భాగస్వామ్యంతో విడుదల చేసింది. సో భారతదేశం యొక్క ఉపాధి సామర్థ్యం 2026లో అయితే ఎంతకు పెరుగుతుంది అంటే 56.35%కు పెరుగుతుంది. అదే 2025లో ఎంతగా ఉంది ఇది అంటే 54.81%గా ఉంది. On November 17, 2025, which state police force became the first in India to achieve 100% response rate in cyber fraud complaints? 2025 నవంబర్ 17న భారతదేశంలో సైబర్ మోసాల ఫిర్యాదుకు 100% స్పందన రేటును సాధించడం అంటే మొదటి రాష్ట్ర పోలీస్ దళం ఏది అండి అంటే గోవా పోలీస్ అనమాట. నవంబర్ 17న గోవా పోలీస్ భారతదేశంలో మొదటి రాష్ట్ర పోలీస్ దళంగా సైబర్ మోసాల ఫిర్యాదులకు 100% స్పందన రేటు సాధించి చరిత్రను సృష్టించింది. ఏదంటే గోవా పోలీస్. ఎవరు అంటే అకార్డింగ్ టు S&P గ్లోబల్ రేటింగ్స్ రిపోర్ట్ ఎకనామిక్ అవుట్లుక్ ఏషియా పసిఫిక్ Q1 2026 సైన్స్ ఆఫ్ relief released in November 2025. What is India's GDP growth forecast for financial year 2026? నవంబర్ 2025లో విడుదలైనటువంటి S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ఏది అంటే ఎకనామిక్ అవుట్లుక్ ఆసియా పసిఫిక్ Q1 2026 రిలీఫ్ సంకేతాల ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2026కి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంతగా నమోదైంది అంటే 6.5%గా నమోదయ్యింది. ఎవరి ప్రకారం అంటే S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం. దాని పేరు ఏంటి అంటే ఎకనామిక్ అవుట్లుక్ ఆసియా పసిఫిక్ Q1 2026 సైన్స్ ఆఫ్ రిలీఫ్ నివేదికను విడుదల చేసింది. సో 2026లో ఎంతగా అంటే 6.5%గా, 2027లో అయితే 6.7%గా అంచనా వేయడం జరిగింది.
ఎవరు? S&P అనేటువంటి కంపెనీ. According to the third advanced estimates released in November 2025, what is India's horticulture production for the year of 2024 and 2025? 2025 నవంబర్లో విడుదల చేసినటువంటి మూడవ ముందస్తు అంచనాల ప్రకారం 2024-25లో భారతదేశపు ఉద్యానవన ఉత్పత్తి ఎంతగా నమోదయ్యింది? సో ఎంతగా నమోదైంది అంటే 369.05 మిలియన్ టన్స్ అనమాట. ఎప్పుడు చేశారు దీన్ని అంటే 2025 నవంబర్లో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎన్నవ అంటే మూడవ ముందస్తు అంచనాలను విడుదల చేశారు. ఇందులో భారతదేశం ఉద్యానవన హార్టికల్చర్ అనమాట ఉత్పత్తి ఎంతగా పెరిగింది అంటే 4%కు పెరిగింది. అంటే ఎన్ని టన్నులు చూసుకోండి? 14.31 మిలియన్ టన్నులకు. ఎంతకు చేరింది మొత్తం టోటల్గా అంటే 369.05 మిలియన్ టన్స్కు చేరింది. అకార్డింగ్ టు ద UN World Urbanization Prospects 2025, which city has become the world's most populous city? UN World Urbanization Prospects 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏది? ఏ నగరం అండి అంటే జకార్తా, ఇండోనేషియా. ఎప్పుడు? నవంబర్ 2025లో ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మంత్రిత్వ శాఖ విభాగం అంటే అంటే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ విభాగం అనేటువంటిది ఒక నివేదికను విడుదల చేసింది. దాని నివేదిక పేరే వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్ 2025 నివేదిక. ఇది ప్రపంచవ్యాప్తంగా మెగా సిటీల వేగవంతమైనటువంటి పరుగులను హైలైట్ చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం ఇండోనేషియాలోని జకార్తా అనేటువంటిది 41.9 మిలియన్ జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగినటువంటి నగరంగా నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతర టాప్ నగరాలు కనుక చూసుకున్నట్లయితే షాంఘై, గ్వాంగ్జౌ, కైరో, మనీలా, కోల్కతా, అదేవిధంగా సియోల్. According to Moody's ratings, APAC Power 2026 outlook released in November 2025, what is India's projected GDP growth rate for 2025? Moody's ratings నవంబర్ 2025లో విడుదల చేసినటువంటి అపాక్ పవర్ 2026 అవుట్లుక్ ప్రకారం భారతదేశం 2025లో అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? సో ఎంతగా నమోదయ్యింది అంటే 7.0%గా నమోదైంది. ఎప్పటికీ అంటే 2025 నవంబర్లో అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీ రేటింగ్స్ తన తాజా నివేదిక ప్రకారం అపాక్ పవర్ 2026 అవుట్లుక్ను విడుదల చేసింది. ఇది చైనాను మినహా ఆసియా పసిఫిక్ కంపెనీల కోసం రూపొందించబడిందనమాట ఈ నివేదిక అనేటువంటి దాన్ని. భారత జీడిపి అంచనా ఎంతగా వేశారని 2025లో అయితే 7%గా, 2026లో అయితే 6.4%గా అంచనా వేశారు. అదేవిధంగా 2025లో అపాక్ జీడిపి అంచనా కనుక చూసుకున్నట్లయితే 3.6%, అదేవిధంగా 3.4%లో ఉన్నాయి. As per 2025 Asia's Power Index released by the Lowy Institute, which positioned India secure Asia with a power score of 40. ఆస్ట్రేలియా థింక్ ట్యాంక్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2025 ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం 40 స్కోర్తో ఆసియాలో ఏ స్థానాన్ని పొందిందండి? 3వ స్థానాన్ని పొందింది. ట్వంటీ 2025లో 7% మరియు 2026లో అయితే 6.4% జీడిపి వృద్ధితో అభివృద్ధి చెందినటువంటి మార్కెట్లలో మరియు అపాక్ ప్రాంతం భారతదేశం ఆర్థికతకి నాయకం వస్తుందని అంచనా వేస్తున్నారు. సో భారతదేశ జీడిపి అయితే 7% 2025లో, 2026లో అయితే 6.4%. అపాక్ జీడిపి అంచనాలు కనుక చూసినట్లయితే 2025లో 3.6%, 2026లో 3.4%గా ఉన్నాయి. Which new highest risk seismic zone was introduced in the BIS Earthquake Design Code 2025? BIS Earthquake Design Code 2025లో ఈ కొత్త అత్యధిక ప్రమాద భూకంప జోన్ ప్రవేశపెట్టబడింది. ఏ జోన్ ప్రవేశపెట్టబడింది అంటే ఇది
జూన్ 6 అనమాట. 2025 నవంబర్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో అర్త్క్వేక్ డిజైన్ కోడ్ 2025 ద్వారా భారతదేశ భూకంప జోనేషన్లో ప్రధాన మార్పులు చేసింది. సో కొత్తగా ఒక జోన్ను ప్రవేశపెట్టారని, దాని పేరు ఏంటంటే జూన్ 6 అనేటువంటి అత్యధిక ప్రమాద జోన్ను ప్రవేశపెట్టడం జరిగింది హిమాలయ ప్రాంతంలో అనమాట. In November 2025, India made its debut at the third edition of the World Skills Asia competition held in Taipei, Taiwan. What was India's overall rank among 29 countries? నవంబర్ 2025లో తైవాన్లో జరిగినటువంటి 3వ వరల్డ్ స్కిల్స్ ఆసియా పోటీలో భారతదేశం తొలిసారిగా పాల్గొంది. అయితే 29 దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 8వ ప్లేస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎవరి ప్రకారం అంటే వరల్డ్ స్కిల్స్ ఏషియా కాంపిటీషన్. ఇది నవంబర్ 27, 29, 2025లో తైపాన్లోని టైపీలో నాగాంగ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగింది. 29 దేశాలలో 8వ స్థానంని పొందింది. As per DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఆల్టర్నేటివ్ ట్రేడ్ fact sheet released in December 2025, India's FDI inflow during April to September financial year 2026 rose by 18% to how much? డిసెంబర్ 2025లో డిపిఐఐటి విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య భారతదేశ ప్రవాహం 18%కు పెరిగి ఎంతకు చేరుకుంది అంటే $35.18 బిలియన్ చేరుకుంది. ఎవరి ప్రకారం అంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. As per OECD's biannual report released in December 2025, what is the retained GDP growth forecast for India in financial year 2025 and 2026? డిసెంబర్ 2025లో OECD విడుదల చేసినటువంటి ద్వైపాక్షిక నివేదిక ప్రకారం భారతదేశం ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో జీడిపి వృద్ధి అంచనా ఎంతగా కొనసాగించబడింది అంటే 6.7%గా. సో డిసెంబర్ 2025లో OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ తన ద్వైపాక్షిక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరు ఏంటి అంటే OECD ఎకనామిక్ అవుట్లుక్ వాల్యూమ్ 2025 ఇష్యూ. Which Indian state became the first to achieve 100% digitalization of voter rolls under the Specific Initiative Revision Program? స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం కింద ఓటర్ జాబితా 100% డిజిటైజేషన్ సాధించినటువంటి తొలి భారతీయ రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. చాలా 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 ఇంపార్టెంట్ అండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కింద ఓటర్ జాబితాల 100% డిజిటైజేషన్ సాధించినటువంటి తొలి భారత రాష్ట్రం ఏ రాష్ట్రంగా నిలిచింది అంటే రాజస్థాన్ అనేటువంటిది నిలిచింది. అకార్డింగ్ టు ఆర్ట్ అండ్ క్యాపిటల్స్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025, విచ్ కంట్రీ హ్యాస్ ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అండ్ వాట్ ఈజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్? ఆర్ట్ అండ్ క్యాపిటల్ యొక్క పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ ఏ దేశానిది మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే యూఏఈ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా అనేటువంటిది 67th ప్లేస్లో ఉంది. ఎవరి ప్రకారం ఏ ఇండెక్స్ ప్రకారం అంటే ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం యూఏఈ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ స్థానాన్ని పొందింది. ఎన్నోసారి అంటే 7th టైం అనమాట వరుసగా దక్కించుకుంది. భారతదేశం అయితే 67th ప్లేస్లో ఉంది.
అకార్డింగ్ టు ద గ్లోబల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైబ్రెన్సీ టూల్ 2025 రిలీజ్డ్ బై స్టాన్ఫోర్డ్ హై, what was India's rank in the 2024 Global Vibrancy Index? స్టాన్ఫోర్డ్ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విడుదల చేసినటువంటి గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ 2025 ప్రకారం 2024 గ్లోబల్ వైబ్రెన్సీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఏంటి? ఎన్నో ప్లేస్లో ఉంది భారతదేశం అంటే థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఏ ఇండెక్స్ ప్రకారం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ ప్రాజెక్ట్ కింద గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ విడుదల చేసింది. ఇందులో భారతదేశం అనేటువంటిది 21.59 స్కోర్తో 3వ స్థానంలో నిలిచింది. అదే 2023లో అయితే 7th ప్లేస్లో ఉంది. As of the week ending December 12, 2025, India's foreign exchange reserves rose to which of the following amounts? డిసెంబర్ 12, 2025 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు కింది మొత్తాల్లో ఏ స్థాయికి పెరిగాయి? సో ఏ స్థాయికి పెరిగాయి అంటే 688.94 బిలియన్. దీనిని మనం ఎకానమీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. డిసెంబర్ 12, 2025 నాటికి భారతదేశపు విదేశీ మారక రిజర్వ్స్ అనేటువంటివి $1.68 బిలియన్ పెరిగి 688.94 బిలియన్ చేరుకున్నాయి అని ఎవరు వెల్లడించారండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. According to the Global Economics Analyst Macro Outlook 2026 report released by Goldman Sachs, what is the projected real GDP growth rate of India for 2026 and 2027? ఎవరు రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ అంటే గోల్డ్మన్ సాక్స్. చాలా ఇంపార్టెంట్. విడుదల చేసినటువంటి గ్లోబల్ ఎకనామిక్స్ అనలిస్ట్ మ్యాక్రో అవుట్లుక్ ఈ నివేదిక అన్నమాట. ఏది గ్లోబల్ ఎకనామిక్స్ అనలిస్ట్ మ్యాక్రో అవుట్లుక్ 2026 నివేదిక ప్రకారం 2026-27 సంవత్సరాలకు భారతదేశ అంచనా వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 6.7% ఇన్ 2026, 6.8% ఇన్ 2027. సో 2026లో అయితే 6.7%, 2027లో అయితే 6.8% అనమాట. ఎవరి ప్రకారం అంటే గోల్డ్మన్ సాక్స్ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం. సో 2025 డిసెంబర్లో ప్రముఖ అమెరికన్ ఆర్థిక సేవల సంస్థ అయినటువంటి గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ తన నివేదిక పేరు ఏంటి అంటే గ్లోబల్ ఎకనామిక్ అనలిస్ట్ మ్యాక్రో అవుట్లుక్ 2026ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత్ అనేటువంటిది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందినటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2026లో అయితే భారత నిజ జీడిపి ఎంత 6.7%, 2027లో అయితే 6.8%గా నమోదయ్యింది. సో ఇవి అండి రిపోర్ట్స్, ర్యాంకింగ్స్ మరియు ఇండెక్స్కు సంబంధించినటువంటి డేటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.